చెప్పనమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? డిఎస్సి విద్యార్థుల గురించి కొంచెం మీ వాయిస్ గట్టిగా పెంచి వినిపించండి. నేను కూడా డిఎస్సి అభ్యర్థినండి. చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? చెప్పండి. వాయిదా వేసే పరిస్థితి కనిపిస్తలేదు, ఇంకా మీకు టైం కూడా లేదు. ఈ ఒక్క రాత్రి రేపు హాల్ టికెట్లు కూడా జారీ చేసిన నేపథ్యం కనిపిస్తుంది. ఏం చెప్పాలనుకుంటున్నారు? కాదండి, టైం టు టైం అంటే టెట్కి డిఎస్సికి మధ్యలో 45 రోజులు కూడా ఇవ్వని ప్రభుత్వము ఇప్పుడు టీచర్లు పడుతుంది అని అంటున్నారు. మీరు విద్యార్థులు తీసుకోమని చెప్పండి. మాకు ఇంత అన్యాయం చేస్తున్నారు. లాస్ట్ 10 సంవత్సరాల నుంచి ఒక్క డిఎస్సి లేదు. ఈ డిఎస్సి కోసం వేరే వేరే ప్రైవేట్ జాబ్లు చేసుకుంటూ వాళ్ళు వాటికోసం వీటి కోసం చూసుకుంటూ మేము ఎంతో ఇబ్బంది పడుతున్నాం. మేము లాస్ట్ కి డిఎస్సి తర్వాత ఈ టెట్కి డిఎస్సికి సిలబస్ చాలా వేరు ఉంటది. కంప్లీట్ టోటలీ డిఫరెంట్గా ఉంటుంది టెట్కే డిఎస్. మరి ఒక పిఐ చదవడానికే దగ్గర 4 రోజులు పడుతుంది. ఆ పిఐ చదివి మేము అర్థం చేసుకొని మాకు గుర్తుండడానికి దగ్గర 4 రోజులు పడుతుంది. ఎన్సీఆర్టీ రూల్ ప్రకారం ఏదైనా నోటిఫికేషన్ కి 45 రోజులు ఖచ్చితంగా టైం అనేది ఇవ్వాలి. ఆ రేవంత్ రెడ్డికి తెలియదా? సరిగ్గా ఆ విషయంలో తెలియదా? చదువుకున్నాడా కొంచెం తెలివి ఉండే మా తల్లిదండ్రులకి కాళ్ళు వేళ్ళ మొక్కి మేము టీఆర్ఎస్ కి ఓట్ చేయకండి, కాంగ్రెస్ కి ఓట్ వేస్తే మా జీవితాలు బాగుపడతాయి అని చెప్పి మేమందరం ఇబ్బంది పెడితే వాళ్ళు ఓట్ వేసి గెలిపించినాం. మేము వాళ్ళు మెగా డిఎస్సి అంటే మేము అమ్మాయి ప్రభుత్వానికి వినిపించేలా రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్ళేలా కదా, ఏం మీరు చెప్పాలనుకుంటున్నారు? మాకైతే కంపల్సరీ టైం అనేది ఇవ్వాలి. నాకు టైం ఇవ్వకపోతే మాత్రం మేము ఏం చేసుకుంటాం ఇంకా మా తెలియదు. మేమైతే దేనికైనా సిద్ధమే. ఓకే అమ్మా, కానీ ఒకటి మీరు ఈ ప్రాణత్యాగాలు ఇవి అనే మాట ఎందుకంటే నేను ఎన్నిసార్లు వద్దండి స్ట్రెస్ చేసి అది కాదు, ఎందుకంటే అర్థమవుతుంది ఆవేదనలో నిర్ణయాలు తీసుకుంటారు ఆవేశంలో, కానీ కాదు, ఏదైనా పోరాటంలోనే సాధించుకోవచ్చు. సో అది వాళ్ళకు రీచ్ అయ్యేంత వరకు పోరాటం చేద్దాం, కానీ దయచేసి అలాంటి ఆలోచనలు చేయదు. అంటే రేపే హార్టికల్స్ వస్తున్నాయి, రేపటితో అంతా అయిపోతుంది. మేము అరగకపోతే మేము చదివి మేము ఎగ్జామ్ రాయాలంటే మా వల్ల కాదు. 10 సంవత్సరాల నుంచి లేక డిఎస్సి వేసింది వాడు. ఓకే అండి, మా బాధ ఎట్లుందంటే ముందు పోయి వెనకాల పోయి అన్నట్టు ఇప్పుడు పరిస్థితి.